ఆల్కహాల్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి కదా, ఎగ్జాక్ట్లీ దాంట్లో ఏం చేస్తారు? సో ఆల్కహాల్ అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు దే వోంట్ సే యూ డోంట్ డ్రింక్, దే విల్ సే లెట్ us స్లో డౌన్ ద డ్రింక్. అండ్ మరీ విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటే వాళ్ళు అసలు గ్లాస్ పట్టుకోకపోతే దిల్ బి ట్రెంబ్లింగ్, మాట తడబడుతూ ఉంటుంది అండ్ పిచ్ ఎక్కినట్టు చేస్తుంటారు, కోల్డ్ స్వెట్స్ ఉంటాయి అండ్ దే ఆర్ కాన్స్టెంట్లీ అటు ఇటు చూస్తారు, దే కెనాట్ లుక్ డైరెక్ట్లీ ఇంటూ యువర్ ఐ అండ్ టాక్. అది చాలా సివియర్ విత్డ్రాల్ స్టేజ్ అనమాట. వాళ్ళకి ఆ చుక్క పడకపోతే దే కెనాట్ బి హ్యూమన్స్ అట్ ఆల్. బట్ మరీ ఓవర్ గా ఎడిక్ట్ అయిపోయి విత్డ్రాల్ సిమ్టమ్స్ బాగా ఉన్న వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్స్ లో వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఆల్కహాల్ తో నీకు వచ్చే కిక్ ఉండే మెడికల్ ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ అలాంటి మెడిసిన్స్ ఇవ్వడం కానీ దే ట్రై టు కీప్ them in the same situation and వాళ్ళకి కాన్స్టెంట్ గా వీడియోస్ ప్లే చేయడము, అంటే లివర్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూపించడము అండ్ థెరపీ సెషన్స్ మాట్లాడుతూ రీక్రియేషనల్ యాక్టివిటీస్ ఇస్తూ ఆ లివర్ డిటాక్సిఫై అవడానికి హెవీ ఫ్యాటీ సబ్స్టెన్సెస్ ఇవ్వకుండా జస్ట్ బాయిల్డ్ సబ్స్టెన్సెస్ ఇస్తూ, దట్ ఈస్ హౌ దే ట్రై టు కంటిన్యూ ఇన్ ద రీహాబిలిటేషన్ సెంటర్స్.